హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్. సో చాలామంది విద్యార్థులు ఎప్పుడెప్పుడు అనేది ఎదురుస్తున్నారు. దానికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఈ సంవత్సరము 6,50,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు అయితే అటెండ్ అయ్యారు. సో మనకు ఏపీలో మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా అయితే సాగాయి. సో అది ముగిసిన 2 రోజులకే, అంటే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు పేపర్ వాల్యుయేషన్ అనేది జరిగింది. అంటే కేవలం 7 రోజుల్లోనే 100% పేపర్ కరెక్షన్ అనేది పూర్తయిపోయింది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అది అయిపోయిన 2 రోజులకే, అంటే 11వ తారీఖు నుంచే ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ ప్రక్రియ కూడా ప్రారంభించారు. సో 11, 12, 13, 14, 15 సో మరో 2 రోజుల్లో మార్క్స్ ఎంట్రీ కూడా అయిపోతుంది. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా మార్క్స్ ఎంట్రీ కూడా పూర్తి కాబోతుంది. సో అది అయిపోయిన మరుక్షణమే మీకు ఒక గవర్నమెంట్ నుంచి ఒక సర్కులర్ కూడా రాబోతుంది. అది కూడా ఒక జీవో జారీ చేస్తారు, ఒక సర్కులర్ అనమాట. అంటే 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేది. సో దానికి సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే, సో ఏప్రిల్ 22వ తారీఖు అఫీషియల్గా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 11 గంటలకు మన విద్యాశాఖ మంత్రి గారు ఇతర మంత్రుల సమక్షంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి మార్కులు విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఒక అఫీషియల్ నోటు కూడా మనకు త్వరలో రాబోతుంది. అలాగే ఈసారి మనకు 6,50,000 మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు. సో మనకు రీసెంట్గానే ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్లో 70% అండ్ సెకండ్ ఇయర్లో 83% అయితే పాస్ పర్సెంట్ వచ్చింది. సో అది ముగిసిన వెంటనే మనకు కూడా వచ్చేస్తాయి 10th క్లాస్ రిజల్ట్. సో అందులో భాగంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా మార్క్స్ ఎంట్రీ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సో అది ముగిసిన వెంటనే మనకు ఒక సర్కిల్ వచ్చేస్తుంది, దానికి సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది. కుదిరితే ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది, కానీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అదే రోజు మనకు ఫలితాలు విడుదల రోజే మనకు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. దానికి సంబంధించిన ఫీజు వివరాలు, ఎంత కట్టాలి, ఎన్ని సబ్జెక్టులకు ఎంత కట్టాలి, సో తర్వాత రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి కూడా అదే రోజే మీకు సర్కులర్స్ కూడా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, XYZbrain.in. అందులో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు ఏ ఫలితాలు ఉన్నా కూడా లైవ్లో అయితే మీకు స్పాట్లో పెట్టేస్తాను. సో మన వెబ్సైట్లో కూడా లింక్ అయితే మీకు అవైలబుల్గా ఉండేది చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.